ఇంకా దగ్గర కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి నిరుద్యోగులు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయగా కూడా మీలో అసలు ఎవరు నిరుద్యోగులు కాదు, పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదు, నిరుద్యోగులు అందరూ ఆ స్టడీ హాల్లో వాళ్ళ రూమ్లలో చదువుకుంటా ఉన్నారు, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, మీరు అంతా పెయిడ్ బ్యాచ్, మీ అందరి వెనుక ఒక బాసుని నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండు ఆ ఫోన్ కాల్లో. ఆ ఫోన్ కాల్ మీరు కూడా వినే ఉంటారు. నిజంగా ఇట్లాంటి ఏమైనా జరుగుతుందా నిరుద్యోగులు? మరి సంఘానికి వచ్చిండు ఆయన, మరి సిటిజన్ లైబ్రరీ ఏ ఉద్దేశంతో వచ్చిండు మరి? సరే మమ్మల్ని తీసుకుపోక నీకు శాతనైతే మంచి మంచిలు ఏరుకో. నీకు సిటీ సెంటర్ లైబ్రరీలో రోజుకు 500 మంది కూర్చుంటారు కదా, దాంట్లో నిక్కచ్చిగా బుక్ పట్టుకుని ఓడైతే కూర్చున్నాడు బుక్ పట్టుకుని పోయి తీసుకొని మాట్లాడు. వాళ్ళు వద్దంటున్నాం మేము ఏమన్నా? నేను వద్దంటున్నామా? క్వశ్చన్ చేసినాం కదా, సబ్జెక్టే మాట్లాడినాం కదా, నిన్నేమో ఆయన నీ మీద రాళ్ళేం విసిరేయలే కదా. నువ్వు సిటీ సెంటర్ లైబ్కి వస్తే ప్రశాంతంగా సమస్య ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి, కనీసం అద్దంకి దయాకర్కు మీ 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో సంవత్సరంలోకి ఉద్యోగాలు ఇస్తామనేటువంటి సోయి కూడా లేకుండా మాట్లాడినట్టు అద్దంకి దయాకరు ఆయన నీతులు చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇప్పుడైనా అద్దంకి దయాకర్ నీ వల్ల అయితే తీసుకుపో, ఎమ్మటి తీసుకుపో. నీ వల్ల కాదు, నీ వల్ల 100% కాదు. నీ వల్ల అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ వేయించు, పవర్ సెక్టర్లో నోటిఫికేషన్ వేయించు, గ్రూప్స్ ఉద్యోగాలు వేయించు, అది మాట్లాడు. తీసుకుపోయి ముఖ్యమంత్రిని కల్పించేసి ఫోటో దిగడం కోసం కాదు మీ నిరుద్యోగం వచ్చేది, నోటిఫికేషన్లకు వస్తాం. సరే మా లాంటి వాళ్ళు మిమ్మల్ని అడ్డు, మీరు భయపడుతురా? నిరుద్యోగులు భయపడుతున్నారు. నిరుద్యోగులు అంటే భయపడుతున్నారని చెప్పి స్వయంగా ఆయన ఒప్పుకున్నటువంటి సందర్భం. ముఖ్యమంత్రి భయపడుతున్నట్టు. ఎందుకయ్యా ముఖ్యమంత్రి సీట్లు ఉండడానికి? నీకు ముఖ్యమంత్రి పెద్ద మాట్లాడతావు కదా, లావు మాట్లాడతావు కదా, ఢిల్లీలో పోతే మైక్ బలగిందా మాట్లాడతావా? మరి సిగ్గు శరం నీకు దమ్ము ధైర్యం ఉంటే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి 10,000 మంది విద్యార్థుల మధ్య నీ తప్పు ఒప్పుకొని, లేదు 10,000 మంది మీ ఉద్యోగాలు ఇస్తున్నామని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయి. నీకు దమ్ము ధైర్యం లేదు, నీ మాటలలోనే దమ్ము ధైర్యం నీ చేతలలో లేదు. నీ వల్ల ఏమి కాదు, రాష్ట్ర భవిష్యత్తు ఆగం కావడం తప్ప ఈ యొక్క రేవంత్ రెడ్డి వల్ల దివాలా తీసే ఆర్థిక వ్యవస్థ. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీ కాంగ్రెస్ పార్టీ పైన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని నేను ఎమ్మటి ఈయన సింహాసనం మీకు దింపేయాల. ఈయన పనికిరాడు, ముఖ్యమంత్రి పనికిరాడు. వరలడానికి మాత్రం మనకోసం స్పష్టంగా చెప్పాల్సుకున్నా. తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వండి, లేకపోతే మీకు ఎలా చేయాలో అలా చేస్తారు. నిరుద్యోగులు కంపల్సరీ మీకు ఇబ్బంది పెడతారు. మిమ్మల్ని స్థానిక సంస్థల్లో ఓడిపోతున్న భయంతోనే ఇప్పటిదాకా ముందు రాలే. మీకు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చేంత స్థోయి కూడా లేదు. మీ వల్ల కాదు, మీ వల్ల ఏమీ కాదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఒరగదు. మీరు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఊరుకో 2, 3 ఇస్తారేమో తప్ప అది కూడా మీకు చక్కగా ఏమి కాదు. అంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నిరుద్యోగులారు ఒకసారి ఆలోచన చేయండి. రేపు స్థానిక సంస్థలలో, గ్రామీణ ప్రాంతాలలో పార్టీలకు సంబంధం లేకుండా యోగ్యుడైనటువంటి ఏ పార్టీ కానీ యోగ్యుడైనటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నుకోండి, డబ్బులకు అమ్ముడు పోకండి, ప్రభావితం చెయ్యండి అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్.